సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామాయణపేట బ్రాంచ్ నూతన భవనాన్ని మనం ప్రారంభించడం జరిగిందండి. 1978లో ఈ శాఖను పెట్టారు. అప్పటి నుంచి ఈ శాఖ అంటే ఆ ఓల్డ్ ప్రెమిసెస్లో చిన్న ప్రెమిసెస్లో ఉంది. ఈరోజు చాలా విశాలమైన ప్రెమిసెస్లో మార్చడం జరిగింది. అందులో మెయిన్ రోడ్లోకి రావడం జరిగింది. ఈ శాఖను అన్ని విధాలుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఏసీస్ తోటి అన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి స్టాఫ్కి కస్టమర్స్కి మంచి కస్టమర్ సిట్టింగ్ కానీ అన్ని సదుపాయాలతో ఈ బ్రాంచ్ని మనం తీసుకురావడం జరిగింది. మీకు తెలిసిందే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంత పురాతనమైన బ్యాంక్. 14 సంవత్సరాలుగా ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపం నడుస్తుంది. 21 డిసెంబర్న 2024 ఇంకా 14 ఫౌండేషన్ డే అందరూ జరుపుకున్నాం. చాలా బాగా జరుపుకున్నాం. అన్ని శాఖల్లో కూడా జరుపుకున్నాం. అన్ని రీజనల్ ఆఫీసర్స్ కానీ కేంద్ర కార్యాలయాలు కానీ ఈ 114 వ్యవస్థాపక దినోత్సవం చాలా మంచిగా జరుపుకున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాల ముందుకు వెళ్తుందని అందరికీ తెలిసిందే. మంచి కార్యక్రమాలతో మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్తో ఫైనాన్షియల్ విధంగా కానివ్వండి మంచి బిజినెస్ గ్రోత్లో కూడా అన్ని విధాలుగా బ్యాంకు ముందుకు వెళ్తుంది. మా క్యాపిటల్ మంచి స్ట్రాంగ్ 16+ క్యాపిటల్తో ఉన్నాం. ప్రాఫిట్ అన్ని క్వార్టర్లు 10 కన్సిక్యూటివ్ 11 క్వార్టర్లుగా మనం ముందుకు వెళ్తున్నాం. ప్రాఫిట్ తోటి రోజున అభివృద్ధి చెందుతుంది. రోజున ఎంకరేజ్ చేస్తూ ప్రాఫిట్కి ముందుకు వెళ్తాం. మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు కారణం ఏంటంటే మా తెలుగువారు ఇండియన్ CEO ఎంవి రావు గారు కేంద్ర కార్యాలయంలో ఉంటారు. వారు ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ టాప్ మేనేజ్మెంట్ మేమందరం అంతా ముందుకెళ్ళి ఈ బ్యాంకుని చాలా అభివృద్ధి పథంలో ఈ డిసెంబర్ క్వార్టర్కి అయితే మంచి ఫలితాలు వస్తాయి. అండ్ సెప్టెంబర్కి మంచి ఫలితాలు ఇచ్చామండి. అండ్ ఖాతాదారుల పరంగా చూస్తే మీరు అన్ని విధాలుగా మీరు డిపాజిట్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లోన్ ప్రోడక్ట్స్. డిపాజిట్లో అయితే మహిళలకి కొంత స్ట్రెంత్ స్కీమ్ అని చెప్పేసి కొత్త ప్రోడక్ట్ని తీసుకోగలిగాం. అందులో బీమా, ఇన్సూరెన్సు అన్నీ కలిసి ఉంటాయి. మంచి చిన్న 25,000 మినిమం దీంతో అవన్నీ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ స్ట్రెంత్ క్వీన్ సేవింగ్ అకౌంట్కి మహిళలకి. అది కాక ఈ దీనిలో బిజినెస్కి మహిళలకైతే సెంట్ కళ్యాణి అనేసి స్టాండప్ ఇండియా అన్ని మహిళలకి తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ రామాయణపేటలో ప్రత్యేకం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. మంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సేవింగ్స్ మంచి ప్రమోట్ చేసుకుంటారు. వాటికి వాళ్ళకి కావాల్సిన లోన్స్ మంచి ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. అదే విధంగా సర్వీస్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మైక్రో ఇండస్ట్రీస్ కానివ్వండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మా బ్యాంకు ఇస్తున్నాయి. అండ్ డిజిటల్ పరంగా అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ముందుకెళ్తుంది. అన్ని కొత్త సెంట్ నియో అని చెప్పేసి మా డిజిటల్ అన్నీ ఏకీకృతమైనవి. వాటిల్లో మొబైల్ బ్యాంకింగ్ కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ అన్నీ ఒకే యాప్లో రావడానికి జాగ్రత్త తీసుకున్నాము. ఇప్పుడు వాడకంలో అన్నీ వస్తున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించి మనం విషయాల్ని వేరే వాళ్ళకి చెప్పకుండా, ఏదైతే కాన్ఫిడెన్స్ విషయాలు వాళ్ళకి చెప్పకుండా మంచిగా చేస్తే ఇంట్లో ఉండి 24 గంటలు మనం చేసుకోవచ్చండి. ఇదే ఖాతాదారులకి ఈ సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా సాల్వ్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 180030 తోటి ఈ నంబర్ని కస్టమర్ కేర్, ఇంటిగ్రేటెడ్ కస్టమర్ కేర్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. ఇది ముంబైలోను హైదరాబాద్లోనూ ఉంది. ఈ తెలుగులో ఏదైనా కంప్లైంట్ 24 గంటలు ఈ 180030 తోటి మీరు లోన్ విషయాలు కానివ్వండి, డిపాజిట్ విషయాలు కానివ్వండి, మీకు ఏదైనా సమస్యలు వస్తే డిజిటల్ విషయాలు కానివ్వండి, వాటికి ఈ నంబర్ మీద సంప్రదించి మీరు అన్ని లాక్ చేయొచ్చు. కంప్లైంట్ నెంబర్ తోటి మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటికి ఆ నంబర్ తీసుకొని రిజాల్వ్ చేసుకోవచ్చు.
ఇవి కాకుండా శాఖకు వస్తే అదే బ్రాంచ్లోకి వస్తే బ్రాంచ్లో కూడా విరివిగా అన్నీ చేస్తారు. మంచి రీజనల్ హెడ్ అందరూ మంచిగా చేసి పెట్టారు. బ్రాంచ్ని మంచి సదుపాయాలు కల్పించారు. ఈ తెలిసిందండి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామాయణపేట బ్రాంచ్ గోల్డ్ లోన్స్కి ప్రత్యేకంగా అప్రైజర్స్ ఉండి వాళ్ళు త్వరితగతిన చేసి పెడుతున్నారు. అండ్ గ్రాముకి మంచి రేటు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు డిజిటల్ పరంగా అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ డిజిటల్ పరంగా కూడా ఓపెన్ చేసి పెట్టింది. యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మీరు అక్కడ ఎన్ని గ్రాములు ఉన్నాయి, ఏంటి, ఈ లోన్కి వస్తున్నాము, ఈ టైంకి వస్తున్నాము అని చెప్పేసి మనం చేసుకోవచ్చు అండి. దానిలో చేసుకొని బ్యాంక్ బ్రాంచ్కి వచ్చేసి గోల్డ్ హ్యాండ్ ఓవర్ చేసేసి త్వరితగతిన మనం చేసుకొని వెళ్ళచ్చు. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అవన్నీ అందులోనే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గోల్డ్ లోన్ చాలా విరివిగా తీసుకోవచ్చు. ఏ సమస్యలు అన్ని విధాలుగా మా శాఖ వాళ్ళు సహకరిస్తారు. 4 జిల్లాలతో 23 జిల్లాలు, అదే 10 జిల్లాలతో హైదరాబాద్ మొత్తం 33 జిల్లాలు కూడా తెలంగాణలో కవర్ అవుతాయి. అదేవిధంగా మొత్తం ఈ 3 స్టేట్స్లోనూ మా సార్ అధీనంలో ఉంటాయి. సో ఆయన ఈరోజు రామాయణపేట అనే ప్రత్యేకమైన అభిమానం ఆయనకి. సో నేను వస్తాను, అంత పని ఉన్నా కూడా ఆయన టైం చూసుకుని మనకి కేటాయించారు. ఇక్కడ ఈ బ్రాంచ్ ఓపెనింగ్ నేను కొత్త ప్రెమిసెస్లోకి మారినప్పుడు నేను ఉండాలని చెప్పేసి సో అదే రిక్వెస్ట్ మేము చేసాము. ఎందుకంటే టైము దొరకదు. ఈ 350 బ్రాంచ్ల్లోనూ తిరుగుతూ చాలా దాంతో ఇంకా మనం కాలం లేక ఆయన కూడా ఇష్టపడి వచ్చారు. సో మీ అందరి సహకారం ఉంటుందని కూడా ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ సమయం కల్పించుకుని మీరు ఇక్కడికి వచ్చి మా ధన్యవాదాలు. నూతనంగా కొత్త బిల్డింగ్లకు మార్చిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్కు, జిఎం గారికి, మేనేజర్ గారికి మరియు స్టాఫ్కు మరియు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఖాతాదారులకు మరియు రామపేట పట్టణ వాసులకు నమస్కారం తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు రామపేట పట్టణానికి 2000 సంవత్సరంలో వచ్చిన మేము ఆ రోజు 2003లో శేషగిరిరావు సార్ అని మేనేజర్ ఉండే రామపేట పట్టణానికి ఒక ఇండస్ట్రీ కడదామని ప్రయత్నం చేసి స్టార్ట్ చేస్తే ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 6 నెలలు మా ఫైల్ పెట్టుకొని మంజీరా గ్రామీణ బ్యాంకులో కూడా ఒక 2 నెలలు ప్రయత్నం చేసి తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చినాక వాళ్ళు బాగా సహకరించి ఆ రోజు రామపేట పట్టణంలో 13,60,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది మాకు. ఎందుకంటే ఆ రోజు 1,00,000 రూపాయలు అంటే ఇబ్బందికరమైన రోజులుండే. ఈరోజు వాళ్ళు సహకరించి మాకు బిజినెస్కు, ఇండస్ట్రీస్కు కంటిన్యూగా తర్వాత 2005లో షణ్ముఖ పౌల్ట్రీ ఫార్మ్స్ అని పౌల్ట్రీకి కూడా లోన్స్ ఇచ్చారు. మాకు ఈరోజు ఈ వ్యాపారంలో కానీ రామపేట పట్టణంలో ఇండస్ట్రీకి ఈ రోజుకు మేము మదర్ బ్రాంచ్గా మాకు సెంట్రల్ బ్యాంకు. ఎందుకంటే ఏ రోజు కూడా మర్చిపోలేము దీనికి. ముఖ్యంగా ఎందుకంటే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంచెం మాకు లోన్స్ కవరేజ్ పెరిగినాక యూనియన్ బ్యాంక్ అంటే అప్పుడు ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళాం. ఆంధ్ర బ్యాంక్లో ఈరోజు కూడా ఒక 50 crores వరకు మా ఇండస్ట్రీకి లోన్ సపోర్ట్ చేశారు. ఏది యూనియన్ బ్యాంక్ వాళ్ళు. అట్లా కూడా మరవలేని స్టేజ్. అంటే ఆ రోజు 2003లో మాకు 13 లక్షలే, ఈరోజు 50 కోట్ల వర్త్. ఎందుకంటే ఆ రోజు బిజినెస్కు సహకరిస్తేనే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయినాం సార్. మాకు ఎందుకంటే ముఖ్యంగా స్టాఫ్ మనకు నేనైతే బ్రాంచ్లకు కన్స్ట్రక్షన్ కూడా చేస్తాను సార్. హౌసింగ్ లోన్స్ కూడా మాకు సార్ భీముడు సార్ వచ్చినాకనే మళ్ళీ బ్యాంకులకు రీఎంట్రీ అయినాం సార్. మాకు కొత్త ప్రాజెక్టులో కూడా లేఅవుట్లో కూడా 2-3 లోన్స్ కూడా ఇష్యూ చేసింది సార్. తొందర సర్వీస్ అంటే సార్కున్న కెపాసిటీకి సార్కు స్టాఫ్ మంచి స్టాఫ్ ఇస్తే ఇంకా ముందు ఖచ్చితంగా ఎక్కువ లోన్స్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే బ్రాంచ్ ఇప్పుడు ఈ బిల్డింగ్కు ఈ బ్రాంచ్కు పేరు కావాలంటే సార్ వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా మాకు రామపేట పట్టణానికి సర్వీస్ చేయడానికి అవసరం సార్. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యాపారస్తులం కానీ
ప్రతి ఒక్క హౌసింగ్ లోన్ జాబర్ కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ సపోర్ట్ ఏంటంటే బ్యాంకు నుంచి ఉన్న మాకు బాగా ఇబ్బంది ఉండదు సార్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బయట తీసుకుంటే 24 నుంచి 36% అవుతుంది సార్. మీరు చేసే ప్రొవైడ్లో 9% అవుతుంది సార్. ఎందుకంటే పరోక్షంగా మీరు బాగా ప్రజలకు ఎవరికైనా ఇండస్ట్రీ వాళ్ళకు పరోక్షంగా హెల్ప్ చేస్తున్నారు సార్. ఏంటంటే ఈ సపోర్ట్ ఉంటే బిజినెస్లో కానీ ఇంట్లో కానీ ముందుకెళ్తాం సార్. దీనివల్ల మనకు కస్టమర్స్కు బాగా సౌలభ్యం జరుగుతుంది సార్. ఈ యొక్క బ్రాంచ్ ఏదైతే ఇప్పుడు మన కొత్త బిల్డింగ్ ఉందో భీముడు సార్కు ఏ విధంగా మాకు సర్వీస్ చేస్తున్నారో ఆ విధంగా ఇంకా స్టాఫ్ను ప్రొవైడ్ చేసి ఇంకా కొత్త లోన్స్కు కొంచెం ఎక్కువ కెపాసిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఏదొక్క ఈ రామంపేట పట్టణంలో ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ హౌసింగ్ లోన్లు కానీ ఏ లోన్లు కానీ సార్ మీరు పేపర్లు చూస్తుంటారు సార్. ఏ రోజు రామంపేట రాదు సార్. ఖచ్చితంగా ప్రొవైడ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడైనా మీకు ఎన్పిఏ కాకుండా పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు రామంపేట పట్టణానికి ఎక్కువ లోన్స్ ఇచ్చి ప్రజలకు ఎక్కువ సర్వీస్ చేసినట్టు కోరుతున్నాను సార్. ఈ అవకాశం సార్ నమస్కారం చేస్తున్నాను. భీముడు గారికి అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన హైదరాబాద్ జోనల్ అధికారి దారాసింగ్ నాయక్ గారికి, వరంగల్ ఎడ్డు విశ్వమోహన్ గారికి, నాతోటి వినియోగదారులు, నాతోటి మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం సార్. ఈరోజు ప్రైవేటు బ్యాంకులకు ధీటుగా గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంకులు మా రామాయణపేట పట్టణంలో సర్వంగా సుందరంగా అన్ని అంగులతో తీర్చిదిద్దేందుకు మా అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్లో 1971లో బ్యాంకు ఇనాగరేషన్ అయింది. నేను 1970లో పుట్టాను. 1 year అప్పుడు 1 year బాబు ఇక్కడ. అప్పటి నుంచి ఇక్కడే భవనంలో నడుస్తుంది. మేమంతా వినియోగదారులు కాబట్టి మాకు వసతులు కొన్ని లేకుండా లాభదాయకమైన ఉద్దేశంతో మేము అక్కడ సర్దుకోవడం జరిగింది. మీకు ధన్యవాదాలు. మంచి వాతావరణంలో మాకు అందరికీ బ్యాంకు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ మేజర్ గారికి నా ధన్యవాదాలు. ప్రింట్ అండ్ మీడియాకు నా ధన్యవాదాలు. మరి గత 50 years నుంచి మా అకౌంట్ ఉన్నది. ఇందులో మాకు ఏ విధంగా అంటే సెంట్రల్ బ్యాంక్ తోడుంటే ఆనందం మీవేంటి ఆ పద్ధతిలో మరి సెంట్రల్ బ్యాంకు 3000 CC నుంచి ఇవాళ 2 కోట్ల రూపాయల CC దాకా మాకు సహకరించారు. ఇంకా ముందు ఇదే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. రామాయణపేట బ్రాంచ్కు చేసిన జోనల్ హెడ్ గారికి అండ్ రీజనల్ హెడ్ గారికి మరియు బ్యాంకు సిబ్బందికి నా యొక్క హృదయపూర్వకమైన మరియు పాత్రికేయులకు నా యొక్క నమస్కారాలు. సరే, చాలా రోజుల నుంచి పాత బ్యాంకులు అడిషన్ చేసుకుంటూ పనిచేసారు. అప్పటి ఉన్న వాతావరణం జరిపోయింది. ఇప్పుడున్న కొత్త ఆన్లైన్ వ్యాపారానికి మార్చినందుకు చాలా సంతోషం సార్. ఎందుకంటే పనులు కూడా ఆన్లైన్ అయినాయి కాబట్టి ఎక్కువ సమస్యలు తగ్గాలని మా ఆలోచన. సర్వీస్ విషయంలో వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు ఏ టైం అయినా చేయగలుగుతున్నారు. చేయకపోయినా మీ ద్వారా కూడా చేయించుకోగలుగుతున్నాము. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే లోన్స్ విషయంలో కొంచెం మాకు తొందరగా అయినట్టు సహకరించాలని మా కోరిక. మీకు ధన్యవాదాలు. మేనేజర్ భీముడు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జోనల్ హెడ్ దారాసింగ్ నాయక్ గారికి, అలాగే రీజనల్ హెడ్ కృష్ణమోహన్ గారికి, వరంగల్ రీజనల్ హెడ్ కృష్ణమోహన్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఖాతాదారులకు, పాత్రికేయులకు, ఇంకా వివిధ బ్రాంచుల నుంచి వచ్చిన మేనేజర్లకు అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలి. ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను చదువుకునేటప్పుడు అంటే 4-5 తరగతి చదివినప్పుడు రామాయణపేటలో చాలా పాత బ్రాంచ్, పాత ఒక 50 సంవత్సరాలు 53 సంవత్సరాల క్రితము రామాయణపేట సెంటర్లో ఊర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా రామాయణపేట బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. మరి అప్పటి నుండి తర్వాత కొద్దిగా అక్కడ పెరిగిన తర్వాత, ఖాతాదారులు పెరిగిన తర్వాత మరి ఇంకా రోడ్ సైడ్కి వచ్చేసి మరి ఇప్పుడు ఇక్కడ మంచి వాతావరణంలో ఇప్పటి జనాభాకు, ఇప్పటి వాతావరణానికి తగినట్టు ఒక మంచి బ్రాంచ్ను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, ఒక మంచి ప్రెమిసెస్ని ఏర్పాటు చేసినందుకు
వారికి ప్రత్యేకంగా మా రామాయంపేట ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే సెంట్రల్ బ్యాంకులో నేను చూసినప్పుడు కూడా నేను కూడా పాత ఖాతాదారుని. మరి ఎందరో మేనేజర్లు వచ్చారు, చాలా మంచి చిన్న ఏరియా అయినా కానీ ఎవరికి కూడా నొప్పించకుండా ఇబ్బంది జరగకుండా మరి ఇతర వాళ్ళు ఉన్న రాజ్ కుమార్ గారు అయితేనేమి, మరి మూర్తి గారు అయితేనేమి, మరి ఇప్పుడు భీముడు గారు కూడా మంచి వర్క్ చేస్తూ మరి ఖాతాదారులను మెప్పించడం జరుగుతూ ఉంది. మరి అలాగే మంచి లోన్స్ కూడా ఇక్కడ నేను లోన్ అంటే నేను నా హౌసింగ్ లోన్ SBIలో తీసుకున్నా కానీ ఇక్కడ ఇందులో లోన్ తీసుకోలేదు. అయినా మంచి వాతావరణం చాలా బాగా మర్యాద ఇస్తారు ఖాతాదారులకైనా కానీ, గోల్డ్ లోన్ అయినా కానీ ఇమ్మీడియట్ కూడా చేస్తూ మరి అందరు కూడా వీళ్ళు అంతా సర్వీస్ చేస్తారు కాబట్టి వారికి కూడా మరొకసారి అందరి తరఫున మరి ఆఫీసర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్య అతిథిగా వచ్చేసిన జోనల్ హెడ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే మన రీజనల్ హెడ్ గారు ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినారు. ప్లస్ మీడియా మిత్రులందరికీ వందనాలు తెలుపుతూ, కస్టమర్ సోదరులందరికీ వందనాలు తెలుపుతూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మన బ్రాంచ్ 1971వ సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామాయంపేటలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికీ ఎన్నో సేవలు అందించుకుంటూ మన ఎంతో ప్రగతి పదంలో ముందుకు నడుచుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 93 కోట్ల బిజినెస్తోనే టర్నోవర్తో మనం సెంట్రల్ బ్యాంక్ నడుస్తుంది. అదేవిధంగా అందరికీ చిన్న రైతుల కానించి పెద్ద అందరు వ్యాపారస్తులకి అందరికి ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తూ బ్యాంకు ముందంజలో నడుస్తుంది. మనకు ఈరోజు ఇంత మంచి ప్రెమిసెస్ అందించినందుకు మన జోనల్ హెడ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా పాత బ్రాంచ్ ఉంది, చాలా కంజెస్టెడ్గా ఉంది. కస్టమర్ మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో సార్ నిర్ణయం తీసుకొని మంచి స్టెప్ తీసుకొని మనకు మంచి బ్రాంచ్ని అందించారు. చాలా కాలం తర్వాత మన మంచి ప్రిమిసెస్లో అదే స్ఫూర్తితో మేము కూడా బిజినెస్ అందించి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి అందరి తరఫున సార్కు హామీ ఇస్తున్నాము. అదేవిధంగా కస్టమర్ మనకు 40 సంవత్సరాలుగా ఇక్కడ మనకు సహకారాలు అందించుకుంటూ వస్తున్నారు. కస్టమర్ కూడా మేము మంచి సర్వీస్ అందిస్తున్నామని చెప్పి చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణంగా ఉంది. సౌకర్యాలతో రామాయంపేట సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ ఏర్పాటు కావడం ఎంతో సంతోషదాయకం. శర్మ గారు అన్నట్టు 1971లో నేను చూసాము. అప్పుడు ఊరిలో చిన్న ఇరుకు భవనంలో ఉండేది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం అనుకున్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం, అభినందనీయం. థ్యాంక్ యూ సార్.